దానికి ముందుకు వస్తారు భాస్కర్ గారు. రండి, ఇక రావాలి. ఇక ఎప్పుడు మాట్లాడతారు మీరు? ఓకే, ఇక మొత్తానికి నేనే మాట్లాడేస్తాను. ఇచ్చేయమ్మ ఎలాగో వదిలేలా లేవు కదా అన్నారు ఆయన. మాట్లాడండి. నేను మేకప్లో ఉన్నాను కాబట్టి మీకు అంత ధైర్యం ఉండాలి బేసిక్గా, లేకపోతే ధైర్యం కోల్పోతే మీరు ఏం చెప్పినా మైక్లో చెప్పాలి, లేకపోతే ఎవరికి వినబడదు. అందరికీ తెలిస్తే మళ్ళీ ప్రాబ్లం. మా ఆవిడ కూడా చూస్తాను. వైరం మళ్ళీ ఎందుకండి ఇంట్లో అనవసరంగా, అందుకని ఆదరించి అభిమానించి ఆశీర్వదించడానికి ఆసీనులైనటువంటి అశేష జనానికానికి, పాత్రికేయ మిత్రులకు, మాధ్యమిక అనుసంధానకర్తలకు, విచ్చేసినటువంటి అతిరథ మహారథులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. ఆశల మధ్య, అవకాశవాదాల మధ్య అనేకమైనటువంటి అవాంతరాలను ఎదుర్కొంటూ పట్టు వదలని విక్రమార్కుడిలా ఈ సినిమాని, వైరం అనే సినిమాని ఈ స్థితిలో నిలబెట్టినటువంటి నిర్మాత మల్లికార్జున్ ఎంత కష్టపడ్డాడో ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయనకి మంచి విజయం కలిగి అష్టైశ్వర్యములు సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఒక శిల్పం జీవం పోసుకోవాలంటే ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. అలానే ఒక చిత్రం మన కళ్ళ ముందు యథార్థ స్థితిని గోచరించేదిలా ఉండాలంటే ఆ యొక్క దర్శకుడికి ఎంతో నైపుణ్యం ఉండి తీరాలి. అలాంటి నైపుణ్యం నేను ఆయనలో చూశాను. అతని పేరే సాయి శివన్. ఖచ్చితంగా చెప్పగలను, మీ ముందు ఒక అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నాడు, దాంట్లో ఎటువంటి సందేహము లేదు. అలానే ఛాయాగ్రాహక కళా తపస్వి శ్యామలా భాస్కర్ ఆ ప్రాణం పోసిన దాన్ని మీ ముందు యథార్థ స్థితిలో చలనం వచ్చేలా చలింపచేసి దానికి జీవం పోసినటువంటి వాడు. ఆ శ్యామలా భాస్కర్ మరిన్ని అత్యున్నతమైనటువంటి సినిమాలను ఇలానే నిర్మించి మంచి కీర్తి పదంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే పేరున చెప్పుకుంటూ పోతే అది ఒక పెద్ద లెక్క అవుతుంది. అలానే కథానాయకుడు మన ప్రణం దేవరాజ్, చెప్పక్కర్లా, చూస్తేనే తెలుస్తుంది. కళ్ళలో భావాలు, రూపంలో, ఆహార్యంలో ఆయనలో ప్రదర్శింపబడుతున్నటువంటి కళాపోషణ ఖచ్చితంగా చెప్పగలం. రేపటి తరానికి ఒక కథానాయకుడు మన ముందు ఉన్నాడు, ఉంటాడు. అలాంటి విజయాలను అనేకమైనటువంటి వాటిని అందిపుంచుకోవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. అలానే కథానాయిక మోనాల్ అమ్మాయిల గురించి చెప్పడం నాకు తొందరగా చేత కాదు. నేను చాలా అమాయకుణ్ణి. ఆ అమ్మాయి బాగా నటించి, ఎవరు నవ్వుతున్నారు అమాయకుడిని అనగానే, అరే నిజంగానే అమాయకుణ్ణి. మంచి భావాల్ని ప్రకటిస్తోంది. చాలా మంచి అమ్మాయి, మంచి ఉన్నత స్థితిలోకి చేరుకోవాలని ఆ అమ్మాయిని కూడా ఆశీర్వదిస్తున్నాను. ఇక రెండవ కథానాయకుడిగా మన ముందు ఉన్నటువంటి విన్ను మద్దిపాటి. రీసెంట్గానే ఈ మధ్యనే గ్రంథాలయం అనేటువంటి సినిమాతో ముందుకు వచ్చాడు, తన యొక్క కళా ప్రదర్శన చేశాడు. ఇప్పుడు అంతకంటే అద్వితీయంగా, అత్యున్నతంగా తన యొక్క కళను మన ముందు ఉంచి మన్ననలను పొందబోతున్నాడు. ఇలాంటి విజయాలు అనేకము ఆయన్ని చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా నాదము, నాట్యము అరంగేట్రం చేయించి ఈ యొక్క చలనచిత్రానికి జీవము పోసినటువంటి తెర ముందు ఉన్నటువంటి వాళ్ళు, తెర వెనక ఉన్నటువంటి వాళ్ళు అనేకులు. అందరికీ నా శుభాభివందనలు. ఈ చిత్రం విజయం సాధించి అత్యున్నతమైనటువంటి పదంలో మీ యొక్క ఆదరాభిమానాలను పొందాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.